నేను 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను. డేంజర్ బెల్స్ లో కూటమి కూటమి పెద్దలు కూటమి ప్రభుత్వం అని చెప్పి దాని మీద చాలా మంది ఆహాకారాలు చేస్తూ నాకు కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఆహాకారాలు చేసే చెప్పటం మీరు ఆలోచించాల్సింది నేను ఏం చెప్పానో ఏం మాట్లాడాను. నేను వైసీపీ లేదు అంటే టీడీపీకి సపోర్ట్ చేసి మాట్లాడానా అన్నది మీరు పూర్తిగా వీడియోని అర్థం చేసుకోకుండా మీరు చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఒక్కసారి అంటే కొంతమంది, అందరూ కాదు, కానీ ఇక్కడ నేను ఈరోజు దీనికి ముక్తాయింపుగా నా క్లారిఫికేషన్, నేను అసలు ఏం పెట్టానో ఏ ఉద్దేశంతో పెట్టాను అన్నదాన్ని ఈరోజు మీకు చెప్తున్నాను. ఇది వైసీపీ వాళ్ళకి వర్తిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇటు కూటమి పెద్దలకి, కూటమి పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న పార్టీలకు కూడా ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. నేను చెప్పిన దాంట్లో నంబర్ 1, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు 2029 సరికల్లా జీరో పావర్టీ ఉండాలి అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. దానికి ఆయన PPP అని చెప్పి ఒక కార్యక్రమం కూడా పెట్టారు. దాని మీద నేను ఒక విమర్శ చేశాను. ఆ విమర్శ ఏంటంటే, పేదరికం లేని దేశం సాధ్యమా? అది కమ్యూనిస్టు రాజ్యాల్లోనే కాలేదు. కమ్యూనిస్టు రాజ్యాలు కూడా మళ్ళీ రివర్స్ పాలసీకి వచ్చి మళ్ళీ పెద్దదారి లేదు అంటే పెట్టుబడిదారి పద్ధతుల్లో వెళ్తూ ఉన్నాయి. కమ్యూనిజం అనేది, రియల్ కమ్యూనిజం ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ ఆఫ్ ది కంట్రీస్ ఇంక్లూడింగ్ చైనా అన్నది నేను చేసిన కామెంట్. అంతేకాకుండా రాష్ట్రం పూర్తిగా పెట్టుబడిదారుల్లో హస్తగతం అవుతుంది. విశాఖపట్నంలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అట్లాగే అమరావతిలో చాలా చేస్తున్నారు. సో ప్రైవేట్ హ్యాండ్స్ లోకి అన్ని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్నవన్నీ కూడా చాలా అంతరాలకి దారితీస్తుంది. అంటే సంపద అందరికీ సమానంగా పంచడం అన్నది సాధ్యం కాదు. ఎప్పుడైతే వనరులన్నీ కూడా కార్పొరేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తున్నాయో ఆటోమేటిక్ గా పావర్టీ పెరుగుతా తప్ప జీరో పావర్టీకి ఛాన్స్ లేదు అని చెప్పి నేను చెప్పాను. ఇందులో తప్పే ఉంది. రెండోది నేను చెప్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల వరకు కూడా కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది అని చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది అని చెప్తూ ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఆయన డిప్యూటీ సీఎం గానే లేదు అంటే జనసేన పార్టీ అన్నది నెంబర్ 2 గానే ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా ఆయన తనకు వ్యక్తీకరణ ఉంది. అది కూడా జనసేన పార్టీ సభ్యులకి, జనసేనని నమ్ముకుని ఉన్న కేడర్కి అది మింగుడు పడదు. కాబట్టి 15 సంవత్సరాలు మేము ఇట్లాగే ఉంటాము అని అంటే చాలా మంది ఆమోదం పొందకపోవచ్చు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అటు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలోనే పూర్తిగా ఇంకా స్థిరపడకుండా ఆయన పక్క రాష్ట్రాల మీదకి దృష్టి పెడుతున్నారు. దానికి కారణం ఏంటంటే, సనాతన ధర్మాన్ని వ్యాపింపచేయడం కోసం ఆయన, లేదంటే ప్రొటెక్ట్ చేయడం కోసం ఆయన తాలూకా ముఖ్య సిద్ధాంతంగా బీజేపీకి సపోర్టుగా అటు తెలంగాణలో ప్రచారం ఇప్పుడు చేస్తున్నారు. అట్లాగే ఇటువైపు చూసుకున్నట్లయితే ఆయన అటు తమిళనాడులో కూడా ఆయన ముందుకు వెళ్ళడం కోసం సిద్ధంగా ఉన్నారు. సో అసలు ఇట్ట గెలిచి రచ్చగలవాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి ప్రాతిపదిక మీద మీకు 21 సీట్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ 21 సీట్స్ స్ట్రైక్ రేట్ కరెక్టే. మీరు చెప్పింది 100% స్ట్రైక్ రేట్లో మేము గెలిచామని చెప్పి దానికి చాలా కారణాలు కూడా కలిసి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అసంతృప్తి ఒకటి కారణమైనట్లయితే, ఇటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసికట్టుగా పనిచేయటం, మీరు 21 సీట్స్ మినిమం కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇదొక ప్రాతిపదిక కారణం అయ్యింది. కాబట్టి దీర్ఘకాలికంగా మేము నెంబర్ 2లోనే ఉంటాము అని అంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. అట్ ది సేమ్ టైం మీరు ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో మేము విస్తరిస్తామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన విస్తరించడం అంటే టీడీపీ అటు బీజేపీ కొంచెం తగ్గి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అది సాధ్యమా? సో రాజకీయాలంటేనే అధికారం కోసం కుమ్ములాట, అధికారం కోసం ప్రోకులాట.
సో అధికారం కోసం కుమ్ములాట ప్రోకులాటలో ఖచ్చితంగా ఏం చేసైనా సరే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా తాట తీస్తాను అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది సాధ్యమైన. తర్వాత నేను చెప్పింది మరొకటి ఇంతకుముందు వీడియోలోనే, పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమాల్లో చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఆయనకి హెల్త్ కూడా బాగుంటలేదని చెప్పి వార్తలు చాలా వస్తున్నాయి. ఆయన రిలీజ్ చేసుకున్న ప్రతి సినిమాకి కూడా ప్రీమియర్ షోకి మిగతా షోలకి హెవీగా రేట్స్ పెంచుతున్నారు. దానికి జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, నా ఒక్క సినిమాకే కాదు అన్ని సినిమాలకి ఇది జరుగుతోంది కాబట్టి దీన్ని మరి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటాను. కానీ మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీ ప్రభుత్వం నుంచే మీరు అడ్వర్టైజ్ తీసుకోవడం అన్నది మిస్యూజ్ ఆఫ్ అథారిటీ కాదా? సో అది ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు పంపిస్తుంది అన్నది మాది మరో ప్రశ్న. ఎందుకంటే ఈయన సినిమాలకి పెంచుతున్న రేట్లు చూసుకున్నట్లయితే చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. సో మీ తాలూకా రెమ్యూనరేషన్ మీరు ఎట్లాగా తీసుకుంటున్నారు? మీ సినిమాలకి మీ ప్రభుత్వంలో మీరు ఇట్లా అడ్వర్టైజ్ తీసుకోవడం అన్నది అది నేను చేసింది కాదు, అందుకే మేమే ఉన్నాం కాబట్టి మా వాళ్ళు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నా సరే వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళు సీఎం పంపిస్తున్నారన్నది. మీరు కూటమిలో ఉన్నారు, మీరందరినీ కూడబలుకొని ఏమైనా చేయగలరు కాబట్టి అది ప్రజలు నమ్మే అవకాశం లేదు. సో సినిమాల మీద మీరు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అట్లాగే మీరేమంటారంటే సినిమాలే నాకు ఆహారం పెట్టేది, సో నేను ఏంటంటే ప్రజాసేవ కోసం దీంట్లోకి వచ్చాను అంటున్నారు. కానీ ప్రజలకు ఎలా కనపడుతుందంటే మీరు రెండింటినీ మిక్స్ చేసి యు ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. అంటే ఇటు స్పెషల్ ఫ్లైట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ మీరు ప్రయాణం చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఇవన్నిటికీ కూడా ప్రజల్లో పలుసున అయ్యే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంలో తప్పే ఉంది. అంతేకాకుండా ఇటు నారా లోకేష్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన. 20 లక్షల ఉద్యోగాల కల్పన అన్నది ఇప్పటికి చూసినట్లయితే 2 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేసామని ఏదో చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడుతూ మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు, అవన్నీ అబద్ధాలు, అవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పినప్పుడు లోకేష్ గారి జవాబు నాకు బాగా గుర్తుంది. ఆయన ఏమన్నారంటే ఇట్ డీమ్స్ టు బి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దిస్ మంత్ అంటే ఆయన మాట్లాడారు. అంటే మేము ఈ పెట్టుబడులు తీసుకొస్తున్నాం కాబట్టి ఇన్ని ఉద్యోగాల కల్పనకి అవకాశం ఉందని చెప్తున్నాం తప్ప మేము ఈ ఉద్యోగాలు కల్పించామని మేము చెప్పట్లేదు అని చెప్పి ఆయన చెప్పారు. అంటే 1.5 years అయినా కూడా ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇంకా 20 లక్షల్లో కనీసం 1/4 ఆఫ్ ది మార్క్ కూడా దాటలేని పరిస్థితిలో ఉంది. చాలా పెట్టుబడులు వస్తున్నాయి, కాదట్లేదు. లోకేష్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు బాగా తిరిగి చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. కానీ ఈ పెట్టుబడులన్నీ కూడా ఒక రూపం చెంది ఇవన్నీ కూడా ఒక లాంచింగ్ స్టేజ్కి వచ్చి రిక్రూట్మెంట్స్ కంప్లీట్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది? మీరు నెక్స్ట్ ఎలక్షన్ సర్కల్లా మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పించేశాము, 20 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు మా తలకు మేము తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల అని మీరు చెప్పే అవకాశం ఉందా? లేకపోయినట్లయితే 2029 ఎలక్షన్స్ లో మీరు ఏం చెప్పబోతున్నారు? నేను చెప్పేది ఇంకోటి. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ పెంచారు, అంటే వృద్ధులకి అట్లాగే ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా బాగా పెన్షన్స్ పెంచారు. ఇది 4,000 చేశారు, 7,000 చేశారు, 15,000 చేశారు. అంటే వికలాంగులకి ఇట్లా కేటగిరీ ప్రకారం చేశారు, కాదట్లేదు. అది మేము సొంతంగా కూడా పంచుతున్నామని చెప్తున్నారు. మీరు అటు అమరావతి నుంచి అంటే మొన్న లాస్ట్ మంత్ అటు ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ చూసుకొని ఢిల్లీ నుంచి మళ్ళీ ఇటు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి మీరు ఏదో ప్రాంతానికి మళ్ళీ హెలికాప్టర్లో వెళ్ళి ఇవన్నీ చేయడానికి మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి అవుతున్న ఖర్చు ఎంత? మీ తరగ స్పెషల్ ఫ్లైట్స్, మీకున్న పోలీస్ బందోబస్తు, అట్లాగే ఏ రోజైతే మీరు ఏ ప్రాంతంలో పంచుతున్నారో ఆ ప్రాంతంలో పోలీసు యంత్రాంగం, అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ పనులు మానుకొని ఉండటం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రతి పర్యటనకి కనీసం
20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. సో 4,000 రూపాయలకి 20 లక్షల నుంచి 25 లక్షలు ఖర్చు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? మీరు 1.5 years లో 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 2,30,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేశారు. సో ఈ 1.5 years లో జరిగిన సంపద సృష్టి అనేది పక్కన పెట్టండి. ఏం జరిగిందో ఇంతవరకు కూడా గణాంకాలు పూర్తిగా రాలేదు. కారణం ఏంటంటే ఇవన్నీ ఒక రూపు దిద్దుకుంటేనే గాని 1 or 2 years ఫైనాన్షియల్ ఇయర్స్ జరిగితే గానీ గణాంకాలు బయటికి రావు. కరెక్ట్ గణాంకాలు బయటకు రావు. సో ఈ సమయంలో మనం చూసుకున్నట్టయితే పెడుతున్న ఖర్చు బారెడు, మీరు చేస్తున్నది బూరెడు అని చెప్పడంలో ఇందులో తప్పేముంది? అట్లాగే స్త్రీ శక్తి అన్న పేరు మీద ఫ్రీ బస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. మీరు ఫ్రీ బస్ ప్రోగ్రామ్స్ లో మీరు ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంత? ఈ ఖర్చు ఎవరి మీద పెడుతున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదు అని అంటే నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు పాకెట్ నుంచి పెట్టరు కదా. మళ్ళీ ప్రభుత్వం ఖజానా చేయాలి. ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దీని తాలూకా డైరెక్ట్ ప్రభావం మనకి ప్రైస్ రైజ్ మీద కనబడుతుంది. ప్రైసెస్ పెరగట్లేదు, G2 తర్వాత ప్రైసెస్ తగ్గాయి అంటున్నారు. కానీ ఒక్కసారి మీరు మార్కెట్కి వెళ్ళి నిత్యావసర వస్తువులు ధరలు ఎలా ఉన్నాయి అనేది మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో మేము మాట్లాడుతూ కూడా అట్లాగే ఎడ్యుకేషన్ లో మేము చాలా మార్పులు తీసుకొస్తున్నాము, చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తున్నాం అంటున్నారు. మీరు నిజంగా కానీ స్టూడెంట్ ఓరియంటెడ్ గా ప్రోగ్రామ్స్ చేసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ ప్రోగ్రామ్స్ 2 times ఎందుకు పోస్ట్పోన్ అయింది? లాస్ట్ మినిట్ లో మొన్న October 15th లో జరగాల్సిన ప్రోగ్రామ్ కూడా ఒక్క 3 రోజుల ముందు 4 రోజుల ముందు సడన్ గా అనౌన్స్ చేయటం, ఎన్నో దేశాల నుంచి ఫ్యామిలీస్ తో సహా రావాలి, కాన్వకేషన్ పాల్పంచుకోవాలి అని అనుకున్న విద్యార్థులందరూ ఎంత నిరాశ నిస్పృహలకి. అంతేకాకుండా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న టైం చేసుకున్నాము, దోస్ ఆర్ ఆల్ నాన్ రిఫండబుల్, క్యాన్సిలేషన్ ఛాన్సెస్ టైంలో వాళ్ళు మనకి అనౌన్స్ చేశారు. కనీసం ఈ డేట్ చేయలేదు, ఈ డేట్ అనుకోవడం సరే మేము డేట్ పోస్ట్ పోన్ గా ట్రై చేసే అవకాశం ఉంటుంది. అబ్రప్ట్ గా క్యాన్సిల్ చేయడం వల్ల మేము ఫ్యామిలీస్ తో సహా చాలా చిక్కుల్లో పడ్డాము, ఫైనాన్షియల్ లాస్ అయ్యామని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దానికి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ఏం చెప్తారు అంటే గవర్నర్ గారికి ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి, లేదు అంటే నారా లోకేష్ గారికి ఏదో ప్రోగ్రామ్ ఉంది, సీఎం గారికి ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ ని మీరు పోస్ట్ పోన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించాలి. అట్లాగే మీరు చాలా విభాగాల్లో చూసుకున్నట్లయితే ఆ యూనివర్సిటీస్ అన్ని మీరు చూసుకున్నట్లయితే ఎన్ని రెగ్యులర్ వేకెన్సీలు ఉన్నాయి. ప్రొఫెసర్స్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఇంచుమించుగా 3,000 పోస్టులు దాటాయి, ఇంకా అపాయింట్మెంట్స్ కాలేదు. సో ఇవన్నీ ఎప్పుడు మీరు చేస్తారు? గెస్ట్ ఫ్యాకల్టీతోని మీరు నడపడం వల్ల, మీరు 15,000, 25,000 జీతాలు ఇచ్చి మీరు నేర్పడం వల్ల యూనివర్సిటీలో ప్రమాణాలు పెరుగుతాయా? సో క్వాంటమ్ వ్యాలీ వచ్చేస్తుంది, సో నైపుణ్యం పెంచుతున్నాము అని చెప్తున్నారు. ఒకసారి క్వాంటమ్ వ్యాలీ వచ్చి నైపుణ్యాలు పెంచడం అనేది మనం ఆరంభించినట్లయితే మీరు చెప్పిన 50,000 ఫిగర్ ఈజ్ వెరీ గుడ్. మీరు పెంచడం అనేది వీ టోటలీ యాక్సెప్ట్ అండ్ అప్రిషియేట్. అట్ ది సేమ్ టైం యాజ్ ఎడ్యుకేషనిస్ట్ మీకు కావాలంటే నేను కూడా వచ్చి సర్వీస్ చేస్తాను. ఎందుకంటే మనకి యువత బాగుపడమే కావాలి. కానీ మీరు 2024 అయిపోయింది, 2025 కూడా అయిపోయింది, 26 లో మీరు నైపుణ్యాభివృద్ధి మీరు స్టార్ట్ చేసినట్లయితే, ఈ క్వాంటమ్ వ్యాలీని స్టార్ట్ చేసినట్లయితే 2027, 28 సరికల్లా స్టూడెంట్స్ రెడీ అయినట్లయితే వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు 2029 ఎలక్షన్ సరికల్లా ఈ క్వాంటమ్ వ్యాలీ మీరు చేస్తున్నది సక్సెస్ఫుల్ చేసే కార్యక్రమాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇట్లా విశాఖపట్నానికి గూగుల్ డాటా సెంటర్ వస్తుంది, 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. అట్లాగే 1,80,000, 1,20,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT పెరిగిన తర్వాత ఇంచుమించుగా సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇటువంటి ఉద్యోగాలని తగ్గిస్తున్నప్పుడు 1,80,000 ఉద్యోగాలు వాళ్ళు ఇస్తారా? అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనేది మీరు ఏమైనా ప్రాతిపదిక 2029 ఎలక్షన్స్ కాబట్టి 2027, 28 సరికల్లా
మీరు చెప్పిన ఈ 20 లక్షల ఉద్యోగాలు మీరు చేయగలరనేది మీరు హామీ ఇవ్వగలరా? నెక్స్ట్ నేను మరో ప్రశ్న అడుగుతున్నాను. మరో ప్రశ్న ఏంటంటే, గూగుల్ డాటా విశాఖపట్నంకి రావడం విషయంలోనే చాలా మందికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అది చెప్పొచ్చు మీరు, అది వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని చెప్పి. వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్ర లేకపోతే ఇందులో నిజాలు ఉన్నాయా అన్నది మీరు క్లారిఫై అవ్వాల్సింది. ఏంటంటే, వాళ్ళకి కావాల్సినంత వాటర్ సప్లై చేయడానికి మనకి విశాఖపట్నంలో ఉన్న భూగర్భ జలాలు ఏమాత్రం, దీనివల్ల పర్యావరణానికి వచ్చే ప్రమాదం ఏమాత్రం. చెప్తున్నారు ఏంటంటే, 4-5 దేశాల్లో కూడా ఇటువంటి గూగుల్ డాటా సెంటర్స్ ని పెట్టడం కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మనకు వచ్చారు అని చెప్పి ఒక టాక్ ఉంది. అది నిజమా? సో దీనివల్ల మనకు వచ్చే ప్రభావం ఏంటి? అట్లాగే విశాఖపట్నంలో పెట్టుబడులు బాగా వస్తున్నాయి. వీ వెల్కమ్ దట్ వన్ బికాజ్ ఇట్స్ వెరీ మచ్ రిక్వైర్డ్. వీ వెల్కమ్. అట్ ది సేమ్ టైం దీనివల్ల విశాఖపట్నం భూ రేట్లు ఎట్లా పెరుగుతాయి, అట్లాగే జనాభా ప్రాతిపదిక ఎంతవరకు పెరుగుతుంది, అట్లాగే ట్రాఫిక్ సమస్యల పరిస్థితి ఏంటి, తర్వాత ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించారా? దీనికి క్లారిఫికేషన్ ఇస్తున్నారా? అసలు విశాఖపట్నంలో ఇప్పుడు ఏంటంటే వాటర్ స్కేర్సిటీ ఇస్ దేర్, అట్లాగే పవర్ బిల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఈ పవర్ సరిపోయినంత పవర్ వాళ్ళకి సప్లై చేస్తూ మనకి ఇవ్వగలరా? అట్లాగే గూగుల్ వాళ్ళు వాళ్ళకి సరిపోయిన పవర్ వాళ్ళు ఏమాత్రం ఉత్పత్తి చేసుకుంటున్నారు, ఎంత పవర్ గవర్నమెంట్ సప్లై ఇస్తుంది. సో ఈ ఎక్స్ట్రా పవర్ ని మీరు ఎక్కడ తీసుకొస్తున్నారు? ఈ మధ్య మీరు చెప్తున్న ఆదాని సెంటర్స్, తర్వాత చాలా గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, ఇవన్నీ కూడా మీ స్టేట్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో వాళ్ళు ఆ టైం సరికల్లా ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసి సప్లై ఇవ్వగలరు? సో విశాఖపట్నంలో ఆల్మోస్ట్ పొల్యూషన్ చాలా డేంజరస్ లెవెల్స్ లో నేను గమనించాను. ఈ మధ్య అంతా నేను ఆస్ట్రేలియాలో మొన్న ఇండియా వచ్చిన వెంటనే ఈ పొల్యూషన్ కి నేను ఇంచుమించుగా 20 days సిక్ అయ్యి మంచం మీద ఉన్నాను. సో ఈ పరిస్థితిలో నేను అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడం కోసం ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద ఎర్రాటిక్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ వెదర్ కండిషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ది స్టేట్స్. సో దీన్ని మీరు ఏ విధంగా, ఎందుకంటే భూతాపం అనేది, ఈ ఉష్ణోగ్రత అనేది ఆల్రెడీ వాతావరణానికి సంబంధించి గట్టిగా ఈ గ్రీన్ ఎనర్జీ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇవన్నీ మనం చూస్తున్నాం. సో వీటిని కంట్రోల్ చేయడం కోసం మీరు చేస్తున్న పరిస్థితులు ఏంటి? సో ఈ ధరల ప్రభావం, నిరుద్యోగ సమస్య, అట్లాగే నిత్యావసర వస్తువుల తాలూకా పరిస్థితులు, అట్లాగే పెరుగుతున్న కంప్లీట్ గా లైఫ్, సోషల్ లైఫ్ అనేది చాలా భయంకరంగా తయారైంది. సో ఇవన్నిటిని కంట్రోల్ చేయడం కోసం మీరు తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి? ఇవన్నీ మీరు చేయకపోయినట్లయితే 2029 ఎలక్షన్స్ లో టీడీపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా, అట్లాగే కూటమి నాయకులకి నాతో స్పెషల్ గా నేను నా హెచ్చరిక నేను చెప్పాను తప్ప నేను మరో ఉద్దేశంతో చెప్పలేదు. కానీ ఏంటంటే లోకేష్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎంత తిరుగుతున్నారో మేము చూస్తున్నాం. అసలు మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఏంటంటే, నారా లోకేష్ గారిని కావాలంటే నారా లోకేష్ గారిని అడగండి. నారా లోకేష్ గారిని ఆస్ట్రేలియాకి ఇన్వైట్ చేస్తూ నేను లాస్ట్ మంత్ నేను ఆయనకి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ రికార్డ్స్ లో కూడా నా తాలూకా ఇన్విటేషన్ లెటర్స్ ఉంటాయి. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి కావాల్సినగా అన్ని రకాలుగా నేను సహకరించడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇంకోటి చెప్పింది ఏంటంటే, వైసీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కటి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుస్తున్నారు. అంటే తిరుమల తొక్కిసలాట విషయంకి వచ్చేసరికల్లా, లేదు అంటే సింహాచలం దేవస్థానం, అట్లాగే కాశీబుగ్గ విషయంకి వచ్చేసరికల్లా ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు చెప్పచ్చు ఇది కావాలని కొందరు చేస్తూ ప్రభుత్వం పెడుతున్నారు అన్నది. ప్రభుత్వం చేసే పనే ఏంటంటే పోలీసు వ్యవస్థని చక్కగా వాడుకొని ఇటువంటివన్నిటిని కట్టడి చేయటం. అట్లాగే మీరు పెడుతున్న కేసులు చాలా మటుకు చూసుకున్నట్లయితే హైకోర్టులో నిలబడట్లేదు, అందరికి బెయిల్ తొందరగానే వస్తుంది. ఇంతవరకు అవినాష్ రెడ్డి గారి విషయంలో మీరు ముందుకు వెళ్ళలేకపోయారు. మీరు సునీతా రెడ్డి గారికి ఎప్పుడో ప్రామిస్ చేశారు, ఇంతవరకు ఆ కేసులో ముందుకు వెళ్ళలేదు. అట్లాగే అటు నరేంద్ర మోడీ గారిని చూసుకున్నట్లయితే నరేంద్ర గారు
మీకు మిత్రుడా శత్రువా? మీ దగ్గరే ఉండి మీకు సమయం వచ్చేసరికల్లా మీకు హ్యాండ్ ఇచ్చే వ్యక్తి అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే మనకి 2019లో చూసాము, 2019-24 వరకు ఆయన ఎలా ఉన్నారో చూసాము, 2019 వరకు నరేంద్ర మోడీ గారి తాలూకా ప్రవర్తన ఎలా ఉందో చూసాము. ఇప్పుడు కొత్తగా ఆయన మారిపోతారా? సో ఇవన్నిటికీ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నిజంగానే డేంజర్ బెల్లో ఉన్నారు. అట్లాగే నాగేంద్రబాబు గారికి మీరు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయటం ఆల్రెడీ జరిగి 1 year అయింది, కానీ ఇంతవరకు ఏమీ చేయలేకపోవటం, ఇవి మీ మధ్య ఎటువంటివైనా పొరపక్షాలు ఉన్నాయా? సో ఇటువంటి అట్లాగే మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడుతూ చిరంజీవి గారి కోసం చెప్పారు. దాని మీద చాలా చర్చ జరిగింది. అది మనం డిస్కస్ చేయాల్సిన విషయం కాదు. కానీ ఇవన్నీ చూసినట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ విత్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. కెన్ యూ అష్యూర్ అండ్ కెన్ యూ రిప్లై టు ఆల్ దిస్ వన్? అది మీరు అనుకోని మీరు నన్ను విమర్శించండి. చాలా మంది ఏమంటున్నారంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారని మాట్లాడుతుంది. మీరు దాన్ని ఖండించగలుగుతున్నారా? అట్లాగే ఈ పీపీపీ దీంట్లో మెడికల్ కాలేజెస్ విషయంలోనే మంచి ఊపు కానీ లేదు అని అంటే వాట్ వి కాల్ దిస్ వన్ పబ్లిసిటీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చింది. మరి దీన్ని మీరు కట్టడి చేయడం కోసం ఏం చేయగలిగారు? సో ఈ విధంగా కేసులు పెట్టడం వల్ల, కేసులు ప్రొలాంగ్ చేయడం వల్ల, వీటి వల్ల ఇంతవరకు కూడా ఏ విషయంలో కూడా ఖచ్చితమైన యాక్షన్స్ మీరు తీసుకోలేకపోయారు. సో ఇవన్నీ కూడా 2029 ఎలక్షన్స్ లో మీకు ప్రతికూలంగానే వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పడం తప్పంటారా? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ అవుతున్నారు అని చెప్పి మీకు వార్నింగ్ ఇవ్వడం నేను చేసిన తప్ప? సో ఇలా చూసుకున్నట్లయితే మీరు చాలా ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి ఉంటుంది. అట్లాగే ఎడ్యుకేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కలిసి చాలా గట్టిగా పనిచేస్తున్నారు అనేది మీరు చెప్తారు. తండ్రి కొడుకులు ఒకటయ్యి తండ్రి కొడుక్కి అధికారాన్ని అప్పచెప్పడం కోసం ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పి ఒక వర్గం చెప్తోంది. అది అబద్ధం అంటారా? ఇట్లా చాలా ప్రశ్నలకి మీరు జవాబు చెప్పాల్సి పోయి తిరిగి నన్నే అంటే నేనేం చేస్తాను? వైసీపీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ది ప్లస్ పాయింట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ అగైనెస్ట్ టీడీపీ, బీజేపీ అండ్ జనసేన. సో ఈ ప్లస్ పాయింట్స్ లో మీరు ఎట్లా చేసుకోవాలి? ఎందుకంటే ఇది రాజకీయ చదరంగం. ఈ రాజకీయ చదరంగంలో మీరేం చేయాలని మీరు ఆలోచించాలి, కానీ దీని మీద నన్ను నిందలు వేయడం అనేది కరెక్టేనా? సో ఇవన్నీ మీ విజ్ఞతగా విడిచిపెడుతున్నాను, కానీ నా అభిప్రాయాలు ఖచ్చితంగా నేను చెప్తూనే ఉంటాను. అట్ ది సేమ్ టైం నా అభిప్రాయాలు ఏమైనా తప్పులు ఉన్నాయని చెప్పి మీరు చెప్పగలిగితే నా అభిప్రాయాలు కూడా మార్చుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.